ఈ సమాజంలో నమ్మేంత మంచి వాళ్ళు లేరు, అలాగే నమ్మలేనంత చెడ్డవారు లేరు. అవసరానికి కొలది మారడమే మనిషి లక్షణం కదా. కమెంట్ చేయండి. ఎప్పుడైతే మనం భయపడడం మానేస్తామో అప్పటి నుంచే మన జీవితం మొదలైనట్లు. మీరేమంటారు? నీ వెనక అనుకునే వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకో. ఆలోచించినంత కాలం నువ్వు వెనకబడే ఉంటావు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయి, కానీ టైం మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. అంతే కదా. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడితే జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. నిజమే కదా. మనిషిలో ఆహం పోయిన రోజు ఎదుటివాడి ఆప్యాయత అర్థమవుతుంది. అలాగే గర్వం పోయిన రోజు ఎదుటివాడిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోతే గాని తెలియదు. అలానే తల్లిదండ్రి ప్రేమ ఎంత అమూల్యమైనదో తల్లిదండ్రి దూరం అయితే గాని తెలియదు. పరిచయాలు పాతబడే కొద్దీ పిలుపు మందగించవచ్చు, గడిపే టైం కూడా తగ్గొచ్చు. అంత మాత్రానికే బంధాలు పలచబడినట్టు కాదు. అంతే కదా. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటి చెప్తాను. బంధం పేరుతో బాధ పెట్టేవాడికి, స్నేహం పేరుతో చెడగొట్టేవాడికి దూరంగా ఉంచడమే మంచిది. మీరేమంటారు? ఏదో ఒక రోజు మన ప్రాణమే మనకి దూరం అవుతుంది. అలాంటిది మనిషి దూరం అవడంలో వింతేముంది? నిజమే కదా. చేతిలో క్యాష్ ఉంటే జీవితంలో జోస్ వస్తుంది. అదే చేతిలో క్యాష్ లేకపోతే జీవితం స్మాష్ అవుతుంది. నిజమే కదా. నమ్మకం 3 అక్షరాలు మాత్రమే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే డబ్బు కన్నా విలువైనది. ఒక్కసారి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే మళ్ళీ సంపాదించుకోలేం. నిజమే కదా. అమ్మ గొప్పతనం కోసం ఒక చిన్న మాటలో చెప్పాలంటే, తనను తాను మొయ్యలేని పరిస్థితిలో కూడా మనల్ని ప్రేమగా మోసేది అమ్మ మాత్రమే. అవునా కాదా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.